షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హెచ్సియు బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసన కొనసాగుతోంది. గత 2 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనలో భాగంగా డ్రైవర్లు, కండక్టర్లు సంయుక్తంగా డిపో 2వ గేటును ముట్టడి చేశారు. ఈ సందర్భంగా మహిళా కండక్టర్లు మాట్లాడుతూ తమ సమస్యలను తక్షణమే పరిష్కరించి పర్మనెంట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. हमारा मांगे नहीं मिले तो बस का बयान नहीं चलेगा। हमारा मांगे नहीं मिले तो बस का बयान नहीं चलेगा। हमारा मांगे नहीं मिले तो बस का बयान नहीं चलेगा। नहीं चलेगा, नहीं चलेगा, बस का बयान नहीं चलेगा। नहीं चलेगा, नहीं चलेगा, बस का बयान नहीं चलेगा। नहीं चलेगा, बस का बयान नहीं चलेगा। మేరకు రెండో రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథిగా మా డిపోకు డివికే రావన్న గారు రావడం జరిగింది. అది ఎంతో సంతోషకరం. మాకు మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు. అదేవిధంగా మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా మాకు రావాల్సిన 2 PRCలు అమలు చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా మాకు యూనియన్లు పునరుద్ధరీకరించాలి. ఎందుకంటే మా కష్టాలు వస్తే చెప్పుకోవడానికి ఇప్పుడు ఎవరు మాకు మా సమస్యలు తీరాలన్నా, మా సమస్యలు చెప్పుకోవాలన్నా, మా సమస్యల మీద పోరాడాలన్నా మాకు యూనియన్ ఎంతో అవసరం. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని యూనియన్లను సమస్యలను పునరుద్ధరించాలని వేడుకుంటున్నాను. గురించి మరో కండక్టర్ అక్క మాట్లాడుతుంది. సార్, ముఖ్యమంత్రి సార్ గారికి నమస్కారములతో ముఖ్యమంత్రి సార్ గారికి నమస్కరించి మాట్లాడుతున్నాను. సార్ మా సమస్యలు చాలా ఉన్నాయి సార్. మేము చాలా బాధలు అనుభవిస్తున్నాం సార్. మీ మహిళా కండక్టర్గా ఎన్ని బాధలు అనుభవిస్తున్నాం మాకు తెలియదు. మా అన్నీ మర్చిపోయి మీరు ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టినా కూడా మేము అవన్నీ మనసులో ఉంచుకొని బయటికి వ్యక్తం చేయకుండా అందరూ ఎన్ని బాధలున్నా కూడా డ్యూటీలు చేస్తున్నాం సార్. ఎన్ని మాటలు అంటున్నారు సార్, ఒక్కొక్కరు ఎన్ని మాటలు అంటున్నా. ఒక ఉద్యోగి మేము 10 మందిలో డ్యూటీ చేస్తున్నా కూడా ఆ మాటలన్నీ తుడుచుకొని ఆయన డ్యూటీ చేస్తున్నాం. ఒక్కొక్క మహిళ మహాలక్ష్మి పథకం వచ్చినాక ఒక్కొక్క మహిళ మాకంటే చిన్న స్థాయి ఉద్యోగం అయినా కూడా ఎన్ని మాటలు అంటారో అయినా మేము భరించి మీకు విలువిచ్చి ముఖ్యమంత్రి సార్ ఒప్పుకున్నందుకు మేము సైనికులుగా ముందుకెళ్ళి ఆ మహాలక్ష్మి పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి మాకు గ్రహించండి సార్. వాళ్ళొక్కరే మహిళలు కాదు, మేము కూడా మహిళలమే. మాకు మహాలక్ష్మి పథకం మా ఇంట్లో కూడా మేము వాడుకుంటున్నాము. వాడుకొని అనట్లేదు, కాకుంటే మేము ఎంత బాధపడుతున్నామో అర్థం చేసుకోండి సార్. ఒకసారి మాకు మీరు ముందు చెప్పారు, ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పారు కాబట్టి మేము అది అడుగుతున్నాం. కొత్తగా ఏం అడగట్లేదు సార్ మిమ్మల్ని. మాకు ఒక రేషన్ కార్డు లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏం చేర్చడానికి కూడా ప్రభుత్వం ఆసరా లేదు, అంటే పట్టించుకోవడం లేదు. ఇన్ని కష్టాలను కూడా ఓర్చుకుంటూ మేము ఈ మన మహాలక్ష్మి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మహాలక్ష్మి పథకానికి మేము ముందంజలో ఉండి చేస్తా ఉన్నాము. ప్రభుత్వమా మా సమస్యను పరిష్కరించు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది, రోధిస్తుంది. ఇన్ని అడ్డంకులు వచ్చినా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఆర్టీసీని. తప్పకుండా మమ్మల్ని మళ్ళీ ఈ ఆర్టీసీ కార్మిక లోకాన్ని కన్నెర చేయకుండా వెంటనే తక్షణమే సాయంత్రం వరకు మీ కమిటీ కూర్చొని పరిష్కారం చేయాల్సిందే తప్ప మీరు కథలు పడద్దు అనే డిమాండ్లు రాకూడదు అనే హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐబీటీవీ కూడా ముందుకు వచ్చింది. మన మహిళా కండక్టర్లకు, డ్రైవర్ అన్నలకి వీళ్ళకు మద్దతుగా ఐబీటీవీ అండగా ఉంటుందని చెప్పి జర్నలిస్ట్ కేపీ రాజు, షేర్లింగంపల్లి నియోజకవర్గం. సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఆర్టీసీకి యావత్ తెలంగాణ ఆర్టీసీ సార్, ఇది ఆంధ్ర ఆర్టీసీ కాదు సార్. ఎందుకంటే ఇడిపోయినాం సార్. మేము ఇడిపోయినాక ఎంతో ఫైనాన్షియల్గా ప్రాఫిట్లో ఉంది సార్ ఈ రాష్ట్రము. మరి ఈ రోజు ఎందుకు ఇంత భ్రష్టు పట్టింది అని అడిగేటువంటి ఎవ్వరూ లేరు సార్. సరైనటువంటి నాయకులు లేకనా, లేక సరైనటువంటి ఆర్గనైజేషన్ లేకనా, లేకపోతే సరైనటువంటి లీడర్లు లేక ఇట్లా తయారైందా ఈ రాష్ట్రం అని నేను ఈ రోజున క్వశ్చన్ చేస్తున్నా సార్. ఒక కార్మికురాలి సార్, మా లీవులు అట్లా ఉండంగా కూడా ఆబ్సెంట్లు కొట్టి మా జీతాలు కట్టింగ్ పెడతారు సార్.
చెప్పుకోనికి దిక్కుమొక్కు లేదు సార్. వెల్ఫేర్ మెంబర్లు డమ్మీ సార్. నాయకుడిని, రాజకీయ నాయకులు మీరు ఎన్నో పద్ధతులు పదవులు అన్నీ అనుభవించిన వాళ్ళు సార్. మీరు ఒక ఉస్మానియా లీడర్గా చేసిరట సార్. మరి నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అపాయింట్మెంట్ ఒక లేడీ కండక్టర్ని సార్. మేము ఏమి రిజర్వేషన్ కేడర్లోనో లేకపోతే ఓసీ అట్లా ఇట్లా అని ఏదో రకంగా రాలేదు సార్. మేము మా కష్టం చేసుకుని ఫలితాన్ని తీసుకుంటున్న వాళ్ళం సార్. మరి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజానికానికి న్యాయం చేస్తానని చెప్పేసి మీరు ఇచ్చిన మాట మేము అడుగుతున్నాం సార్. ఒక యూనియన్ లీడర్గా నువ్వు ఆ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నీకు, విద్యార్థుల యొక్క కష్ట సుఖాలు తెలిసిన నీకు, మరి ఇంతమంది కార్మికులు, వేల మంది కార్మికులు ఉన్నటువంటి ఒక సంస్థలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళని ఎలా హరాస్ చేస్తారు, రోగం వచ్చినా రొప్ప వచ్చినా ఇంట్లో వాడికి ఒంట్లో బాగోపోయినా వాడు వచ్చి డ్యూటీ చేయాల్సిన దుస్థితి ఈ రోజున ఆర్టీసీలో ఉంది సార్. అది మీ ఏమంటే చచ్చిపోయిన శవాలతో కూడా సెల్ఫీలు తీసి పెట్టిన కర్మ మాకు పట్టింది సార్. తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకు మేము అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఇడిపోయిన వాళ్ళు చెడిపోతారు అని వాళ్ళు అనుకున్నాం, మేము బాగుపడతామని ఎంచున్నాం సార్. కానీ ఇడిపోయినాక చెడిపోయింది మాత్రం యావత్ తెలంగాణలో ఒక ఆర్టీసీ కార్మికుడు కుటుంబాలే సార్. మరి మీకు ఈ బాధ మాకు ఎందుకు కనబడతలేదు అని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మేమేం గొంతెమ్మ కోరికలు కోరతలేదు సార్. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాం. అది కూడా మీకు టైం ఇవ్వలేదు అని మీరు అనొద్దు సార్. 2.5 సంవత్సరాలు మీరు ఎవరిని అడిగి మహాలక్ష్మి వెంటనే ఇంప్లిమెంట్ చేసేసారు. మరి మమ్మల్ని మాత్రం గవర్నమెంట్లో కలుపుకోవడానికి 90% పూర్తయినటువంటి ఆర్టీసీ యొక్క విలీన ప్రక్రియ 90% కేసీఆర్ హయాంలో అయిపోయింది సార్. ఆయన మమ్మల్ని సతాయించిండు, మొరాయించిండు. లాస్ట్కి వచ్చి మరి ఆయనకి బోధిరిక్షం కింద జ్ఞానోదయం అయిందా, లేకపోతే ఆంధ్ర వాళ్ళు జగన్ చెయ్యలేడు అన్నవాడు చేసి చూపించండు కాబట్టి నేను కూడా చేస్తానని ఒక మొండి వైఖరి అనుకున్నావో ఏమో తెలియదు. కానీ కేసీఆర్ కనువిప్పు కలిగి మొత్తానికి ఎట్లనో కూర్చుని రాజ్యపాలన చేసిండు. ఆయన గురించి నేను మాట్లాడను. కానీ మీరు ప్రజల మధ్య తిరుగుతాను, ప్రజావాణి పెట్టినావు. ఎన్నోసార్లు మా నాయకులు వచ్చి అయ్యా యూనియన్ ఇవ్వండి, నా కార్మికులు ఏడుస్తున్నారు, నా పిల్లలు అల్లాడుతున్నారు, డిపోల్లో బాధలు తట్టుకోలేకపోతున్నారు, మొగుడు హాస్పిటల్లో ఉంటే వచ్చి కూడా పెళ్ళం ఉద్యోగం చేయాలని మా డిపోలోని జరిగిన సిచ్యువేషన్ ఇది. మొగుడు హాస్పిటల్లో ఉంటే పెళ్ళం వచ్చి డ్యూటీ చేస్తుందా సార్ ఎక్కడైనా? ఏమన్నంటే నీకొక్కడికే మొగుడు ఉన్నాడు అని అడుగుతారు సార్. ఇలాంటి కర్మలో, ఇలాంటి దుస్థితుల్లో కడుపులో బాధ కడుపులో పెట్టుకొని చెప్పుకోనికి యూనియన్ లేక దిక్కు మొక్కు లేని అల్లాడిపోతున్నాం సార్. ఎవరు చెప్పుకోవాలో కూడా తెలుస్తలేదు మా బాధలు. ఇంత కడుపులో మంట పెట్టుకొని మేము ఇంత ఆవేదనతో కూడా మీ మహాలక్ష్మి స్కీమ్ని మా భుజస్కర్ణాల మీద వేసుకొని ఏ స్కీమ్ అన్నా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఏది ఉండదు సార్. ఒక ఆర్టీసీలో మహాలక్ష్మి స్కీమే. పైసా పెట్టుబడి ఉండదు మీకు. అంటే మా ఆర్టీసీ కార్మికులు మీకు దాసోహం అయిపోతారు. మీరు ఏం చెప్పినా ఊకొడతారు. మరి ఇలాంటి ప్రజాసేవ సార్. ఇది సేవ అని మీరే అంటారు. ఇది ప్రజా రవాణా ఏమి, ఇది కార్పొరేషన్ అన్న మాట అది తీసేసి ఇది మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించి ఇప్పటికైనా మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుకొని ఈ ప్రజా రవాణా వ్యవస్థ, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, మొక్కోళ్ళు, ముసలోళ్ళు, అడుక్కునే వాళ్ళు, ఉండి లేనోడు, పేదోడు, బిక్కోడు వాడుకున్నట్టు ఈ ఆర్టీసీ జీవితకాలం ఎల్లకాలం గవర్నమెంట్లో ఉంటేనే బతుకుతుంది. ఇప్పటికైనా ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే కార్పొరేషన్ సంస్థలన్నీ ఈ రకంగా మా ఆర్టీసీని కొల్లగొడుతున్నాయో వాటిని ఇప్పటికైనా దుష్ట శక్తులను బయటికి తోలి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రిఫండ్ ఉందో అది తీసుకొని ఈ బస్సులన్నీ గవర్నమెంటే తీసుకొని మా డ్రైవర్లతోటి, నైపుణ్యం ఉన్నటువంటి మా శిక్షణ డ్రైవర్లతోటి బస్సులు నడిపిస్తే ప్రజల యొక్క ప్రాణాలకు కూడా ఎంతో స్వేచ్ఛ, ఎంతో హాయిగా ఉంటుంది. సడన్ బ్రేక్లు వేసి కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. పాసింజర్లు ఎక్కడ పడితే అక్కడ పడి చచ్చిపోతున్నారు. అయినా కూడా మీడియాలో ఎక్కడ కవర్ అవుతలే. నేను ఒకళ్ళు బద్నాం చేస్తలేదు సార్. సరైన సేఫ్టీ డ్రైవింగ్ లేకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ లేదు. ఇదిగో నేను 3 నెలల చిక్కులో పోయినా, నా మెడనరానికి దెబ్బ తగిలి నేను 3 నెలల చిక్కులో పోయినా. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ బస్సే కారణం సార్. ఆ బస్సులకున్న సడన్ బ్రేకుల వల్ల పాసింజర్లు, పబ్లిక్, డ్యూటీ చేసే కండక్టర్లు కూడా క్షణం భయంతో డ్యూటీలు చేస్తున్నాం సార్. ఇంత భయంకరంగా యొక్క సేఫ్టీ లేనటువంటి డ్రైవర్లు పెట్టి మమ్మల్ని ఎందుకు సార్ సతాయిస్తున్నారు? మేము కూడా తెలంగాణలో బిడ్డలమే కదా సార్. దయచేసి కరుణించండి. ఈ బస్సులన్నీ కూడా ప్రైవేట్ పరంగా తీసుకోండి. అట్లానే మమ్మల్ని అందరినీ కూడా ప్రైవేట్ పని నుంచి, బాధల నుంచి తప్పించి మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేసి నీ బిడ్డలుగా, మీ తెలంగాణ ప్రజలుగా, నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ములు అనుకుని యావత్ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలన్నిటికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, నా సోదరులకి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి, వాళ్ళ డిమాండ్లు ఏంటివి మన ఐబీటీతో వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మాకు సమస్య అన్నది చాలా పెద్దగా కనబడుతుంది. ఇది మాకు 15,000 జీతం ఇస్తున్నా, 16,000 అకౌంట్లు వేస్తున్నారు. మళ్ళీ 1,000 రూపాయలు తిరిగి మళ్ళీ గూగుల్ పే లేదా ఫోన్పే, యూపీఐ వేసుకుంటారు. ఏం చేయాలి మేము? ఇంకో డీడీలో అప్పుడు అడుగుతానేమో డీడీలు ఇవ్వలేరు. డీడీ లేదు, బత్తా లేదు, ఏది లేదు. 16,000 నుంచి సిటీలో ఎట్లా బతుకుతారు? ఎట్లా బతుకుతారు చెప్పండి. ఒకటి ఇప్పుడు ఏమంటారు, మీకు డీడీ ఇస్తాం, మీరు వండి, బత్తా ఇస్తాం, పొండి. ఎందుకు కావాలి? మేము కూడా కూర్చుంటామన్నా. మాకు మీరు రిక్రూట్మెంట్ చేసుకోండి, అవుట్సోర్సింగ్. లేకపోతే అవుట్సోర్సింగ్ కాబట్టి కాంట్రాక్ట్ బదులు జీతం ఇవ్వండి. మాకు 20,000 వస్తుంది. నువ్వు కాంట్రాక్ట్ బదులు జీతం ఇస్తే మాకు 20,000 వస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది?
ప్రతిపక్షాలు కూడా సమ్మెకు సపోర్ట్ ఇవ్వాలి. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తే మాకు మంచిది. తొందరగా పబ్లిక్ ఒకప్పుడు టికెట్ ఏమని ఇస్తే ట్విట్టర్లో బొట్టర్లో పెడతారు కదా కండక్టర్ వేసి. ఇప్పుడు ఎందుకు అడుగుతారు మరి పబ్లిక్ అడుగురు అంటున్నా నేను. ఎందుకు అడుగుతారు? పబ్లిక్ సమస్య కాదా ఇది? ఆర్టీసీ సమస్యనా? పబ్లిక్ సమస్య కూడా. పబ్లిక్ రావాలి. పబ్లిక్ వచ్చి లేదుగా ఎక్కువ మాట్లాడదు. ఇక గవర్నమెంట్ సమ్మె చర్చలకు రావాలి. అవుట్ సోర్సింగ్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలి. క్యాజువల్గా తీసుకొని 3 సంవత్సరాల వరకు చూసుకొని వాటి రిమార్కులు ఏమైనా ఉంటే వాటి తీసేయాలి. రిమార్కులు ఏమోని 3 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ చేయాలి. ఎంత అది నువ్వు ఎంత చేస్తావు? నువ్వు సంవత్సరం చేస్తావు, 2 సంవత్సరాలు చేస్తావు. వాని రిమార్కులు చూడాలి. వాడు టీటీకి దొరుకుతుందా ఏం దొరుకుతుందా వాడిని పట్టుకోని దమ్ముంటే వాడిని పట్టుకోవే. వాడు బస్ రన్నింగ్ చేసినప్పుడు వాడిని పట్టుకో. నీకు సాదా కాదా? టీటీలు ఎందుకున్నారు? వానికి మెమో రాయి. వాడి రిమార్కులు చూడు. ప్యాసింజర్తో ఇట్లా మాట్లాడుతున్నాడు, వాడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే చెప్పు ఏం మాట్లాడినాం వాళ్ళు లోపలికి రారు. అరే రామ్మ మహాలక్ష్మి పథకం గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చినట్టే మహాలక్ష్మి పథకం అది ఆర్టీసీ వల్ల సాధ్యమైంది. అర్థం చేసుకోవాలి అంటున్నా. సీఎం గారు అర్థం చేసుకోవాలి, మినిస్టర్ గారు అర్థం చేసుకోవాలి. డిపోలో కాదు, ప్రతి డిపోలో సమస్యలు ఉన్నాయి. ఇంకోటి మాకు ఇప్పటి వరకు ఎప్పుడు డీడీలు అడగలేరు. డీడీలు అడుగుతారు, మీకు సీఎఫ్ ఇస్తామంటారు. ఎప్పుడు ఇచ్చారు? నాది ఈ నెల సీఎఫ్ ఉంది, సీఎఫ్ ఇయ్యారు. ఎందుకు చేయాలి సీఎఫ్లు? మేము డీడీలు ఎందుకు చేయాలి? డీడీ బత్తాలు ఇప్పుడు ఏమంటావు? నిన్న నేను పైసలు పోతాను, నువ్వు డీడీ చేయంటాడు. ఎందుకు చేస్తా అంటున్నా. మళ్ళీ ఒకసారి కొంతమంది డిఎంలు ఏమంటారంట, బాబు మీకు ఎంత జీతం వస్తుందంటే మాకు 16,000 వస్తుంది సార్ అంటే మీకు 18,000 రావాలి కదా బాబు అన్నారు. అరే అట్లా కాదు సార్ అంటే నేను కాకుండా వేరే వాళ్ళు పోయి మాట్లాడారంట. అంటే ఇక లెక్కలు చేసి మీకు 12,000 జీతం, మీకు 4,000 అవుట్ సోర్సింగ్ వాళ్ళు కండక్టర్ ఎక్కిస్తారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎక్కిస్తారు అంటే వాళ్ళ పైసలు ఎక్కువ ఎక్కిస్తారా? 4,000 వాళ్ళకి ఎక్కువ ఇస్తారా సార్? నేను అడుగుతున్నా. డిఎం సార్ నేను అడుగుతున్నా. 4,000 వాళ్ళకి ఎక్కువ ఇస్తారా? మాకు 12,000 జీతం అయితే 15,000 వాళ్ళు జైల్లోకి వెళ్ళిస్తారా? 3,000 వాళ్ళు జైల్లోకి వెళ్ళిస్తారా అని అడుగుతున్నా. ఈ సమ్మెకు ప్రతిపక్షాలు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తారని తెలియజేసుకుంటూ జై హింద్. మాదొకటే అన్న, మాకేం లేదు. మాకు వీళ్ళ దగ్గర రెగ్యులరైజ్ చేయాలి. అవుట్ సోర్సింగ్ ఏమి ఉండొద్దు. మాకు వీళ్ళ దగ్గర రెగ్యులరైజ్ చేస్తే మేము కూడా సేమ్ ఆర్టీసీ ఎంప్లాయీ లెక్కనే ఉంటాం. ఇంకోటి వాళ్ళకు కూడా సేమ్ అవర్స్ డ్యూటీస్ ఉన్నాయి, మాకు కూడా సేమ్ అవర్స్ డ్యూటీస్ ఉన్నాయి. ఏం కాదన్న, మాకు ఒకటే డిమాండ్, మాకు వీళ్ళ లెక్క పర్మనెంట్ చేయాలి అంతే. మహిళా కండక్టర్ కవిత గారు మన డిపోను ముట్టడి చేసినప్పుడు ఒక్కొక్కరిని కన్నీటి పర్యంతం చేశారు. ఈ చిన్న విషయం కాదు. ఈ 2వ రోజుకు చేరిన మన ఈ కార్మికుల సమ్మెలో భాగంగా అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఓ దిక్కు మీడియా వైపు చూస్తూ ఉంది. ఆమె కన్నీటి పర్యంతం చేసింది. ఈ తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు సమస్యలను ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మీరు బెంచ్ మీద కూర్చొని ఆలోచించి వాళ్ళ సమస్యను పరిష్కరించవలసిన అవసరం. చెప్పండి అక్క. రేవంత్ రెడ్డి గారికి అండి మేము కోరుకునేది ఒకటే, ఆయన ఇచ్చిన కోరికలే కోరుతున్నాం కానీ మేము ఎక్స్ట్రా గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మాకు ఏమి ఇచ్చాడు అప్పుడు మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, మీకు రెగ్యులర్ వచ్చి మొత్తం అమ్మేసుకుంటాడు, మొత్తం ప్రైవేట్ అయిపోతాయి బస్సులు, మీకు ఎక్కడితే డబుల్ టికెట్ ఉంటుంది, మీరు డబుల్ టికెట్ పైసలు పెట్టుకొని రావాలి, ఇంకా అయిపోయింది మీ పరిస్థితి అని, మీరు కాంగ్రెస్కి వస్తేనే మీరు మంచిగా ఉంటారు, మంచిగా ఇదైపోతుంది అని ఎన్నో చెప్పినాం. వాళ్ళకు చెప్పి మేము వేసింది కాక ఆర్టీసీ వాళ్ళము పబ్లిక్తోనే కూడా ఎన్నో ఓట్లు వేయించి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చావు. ఇట్లా రోడ్డు మీదకి తీసుకురాకుండా మాకు తక్షణమే చేసింటే మీ గౌరవం ఎంతో ఉండు. ఇప్పటికైనా సరే మాకు విలీనం చేసి యూనియన్ ఇస్తే మీరు గౌరవం కాపాడుకుంటారు, మీరు చరిత్రలో నిలిచిపోతారు, తెలంగాణ చరిత్రలో మీరు నిలిచిపోతారు. ఇదొక్కటి మీరు చేయాలండి. ఇది చేస్తే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ ఎప్పటికీ ఉంటుంది. మీరు చేస్తారని నా నమ్మకం కూడా మాకు ఇప్పటి వరకు ఉంది. ఇంకా అందుకే మేము వేడుకుంటున్నాము గవర్నమెంట్లో విలీనం చేయమని. చెప్పండి అక్క. ఇది సేమ్ మీ సమస్యలు.